అంత బాగుంటుంది అనిపిస్తోంది. థ్యాంక్ యూ సో మచ్ నరేష్ గారు వన్స్ అగైన్ ఫర్ జాయినింగ్ అస్ హియర్. అండ్ అఫ్ కోర్స్ నౌ లెట్స్ హియర్ ఫ్రమ్ అవర్ వెరీ ఓన్ శ్రీదేవి గారు. అందరికీ నమస్కారం. వెరీ వెరీ హ్యాపీ మీ అందరినీ ఇవాళ ఇక్కడ చూడడానికి. 27th ఆగస్ట్ వినాయక చవితి రోజు మా సినిమా సుందరకాండ రిలీజ్ అవుతుంది. ఇట్స్ అ వెరీ 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 స్పెషల్ డే అని చెప్పొచ్చు. ఫెస్టివల్ అంటేనే చాలా హ్యాపీ. దాంట్లో మా అందరికీ, మా టీమ్కి మా సినిమా రిలీజ్ అయ్యేది ఇంకొక పెద్ద ఒక చాలా హ్యాపీగా, ఒక ఎక్సైటెడ్గా వీఆర్ వెయిటింగ్ ఫర్ దట్ డే. ఫస్ట్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై టీమ్. చాలా ఎంజాయ్ చేసాం ఎంటైర్ ఫిలిం. ఫస్ట్ డే నుంచి లాస్ట్ వరకు ఎంత ఎంజాయ్ చేసామో దానికన్నా ప్రమోషన్స్లో యాక్చువల్గా ఇంకా ఎంజాయ్ చేస్తున్నాము. సో అది చాలా చాలా హ్యాపీగా ఉంది. మా ప్రొడ్యూసర్స్ కానీ, మై డైరెక్టర్ అండ్ ఆల్ మై కో-యాక్టర్స్, ఇట్ వాజ్ రియలీ నైస్ టు బీ బ్యాక్ ఆన్ సెట్. ఎందుకంటే చాలా కాలం తర్వాత మళ్ళీ నేను సినిమా చేస్తున్నాను. సో మళ్ళీ ఒక సెట్ లోపల ఎంటర్ అయినప్పుడు దట్ పాజిటివ్ ఎనర్జీ వాళ్ళందరూ ఇచ్చింది. చాలా సంతోషంగా ఉన్నది. ఇంకా మళ్ళీ చాలా సినిమాలు చేయాలి, ఇక్కడ ఇంకా చాలా వర్క్ చేయాలని అనిపించింది ఆ రోజే, ఫస్ట్ డే వెన్ ఐ ఎంటర్డ్ ఇన్ టు దిస్ సెట్. సో ఐమ్ వెరీ వెరీ హ్యాపీ. అండ్ ఫస్ట్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ప్రభాస్ గారు. మా సినిమాని టీజర్ లాంచ్ చేశారు. సో ఆయనకి చాలా స్పెషల్ థ్యాంక్స్. అండ్ చాలామంది సెలబ్రిటీస్ చేశారు, పోస్ట్ చేసి ఎంకరేజ్ చేశారు. టీజర్ వచ్చినప్పుడు ఒక మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. సో వెరీ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. డెఫినెట్గా మీ అందరికి కూడా నచ్చుంటుంది టీజర్ అని అనుకుంటున్నాము. ఇప్పుడు ఒక సినిమాకి రిలీజ్కి ఎలా అయిపోయిందంటే పబ్లిసిటీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మంచి కంటెంట్ ఉన్నా అది పోయి రీచ్ అవ్వాలంటే వర్డ్ ఆఫ్ మౌత్ అండ్ దట్ పుష్ ఇస్ నీడెడ్. సో డెఫినెట్గా మీ అందరూ మా సినిమా సుందరకాండాన్ని ఎంకరేజ్ చేస్తారు, ఆదరిస్తారని నేను నమ్ముతున్నాను. సో ప్లీజ్ మేక్ ఇట్ గో రీచ్ ది ఆడియన్స్. డెఫినెట్లీ ఒక మంచి రామ్-కామ్ ఫీల్ గుడ్ ఫిలిం. థియేటర్కి వచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేసి చూడొచ్చు సినిమాని. సో ఐ థింక్ ఈ జానర్ ఆఫ్ ఫిలిం ఇప్పుడు ఒక ఫ్రెష్గా ఉంటుంది. అది ఫెస్టివల్ రోజు వచ్చేటప్పుడు ఫ్యామిలీతో పోయి చూడడం అనేది చాలా హ్యాపీగా ఉంది. అండ్ వీ హ్యావ్ అ గుడ్ 3-day వీకెండ్, అది ఫుల్ హాలిడేస్ ఉంది. సో డెఫినెట్గా థియేటర్కి వెళ్ళి ఫ్యామిలీస్తో పాటు మా సినిమా సుందరకాండాన్ని చూడండి, ఎంజాయ్ చేస్తారు. అండ్ థ్యాంక్ యూ ఆల్ సో మచ్. ఇవాళ వచ్చిన దానికి మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండాలి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ శ్రీదేవి గారు. వెరీ మచ్ లుకింగ్ ఫార్వర్డ్ టు సీ యూ. అండ్ ప్లీజ్ మ్యామ్ అంటూ నేను ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతాను. ఓకే, సిద్ధార్థ్కి కావాల్సిన 5 క్వాలిటీస్ ఎలాగో చెప్పరని మాకు అర్థమైపోయింది కాబట్టి ఇప్పుడు శ్రీదేవి గారు నారా రోహిత్ గారిలోని ఒక 5 క్వాలిటీస్ గురించి చెప్తారు, రైట్? ఇదైతే మీరు ఎందుకంటే 5 క్వాలిటీస్ పెట్టారు? సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి 5 క్వాలిటీ గురించి అందరూ అడుగుతున్నారు. ప్లీజ్ ఆయన పాడినప్పుడే నేను చెప్పలేదా? ఫుల్ సాంగ్ పాడారు. ప్లీజ్ మ్యామ్, నేనేం చెప్పలేదే. అది సిద్ధార్థ్ గారు. ఇప్పుడు మేము కదా అడిగేది. సిద్ధార్థ్ ఈస్ డిఫరెంట్. రోహిత్ గారు యాక్చువల్గా చాలా వెరీ క్వైట్ పర్సన్. ఇది క్వాలిటీగా తీసుకుంటారా? అంతేగా మరి. 5 చెప్పాలంటే మీకే నేను ఇంకా హెల్ప్ చేస్తున్నా. కానీ బట్ ఆయనలో యాక్చువల్గా ఒక నాటినెస్ ఉంది. అది అంత బయటకు కనిపించదు, ఉంది. అది డెఫినెట్గా ఉంది. అంటే నాకు వచ్చి ఆయన్ని చాలా ఇయర్స్ ముందు నుంచి తెలుసు. సో దెర్ ఈస్ సంథింగ్ వెరీ స్పెషల్. ఆయన స్మైల్లో ఒక వెరీ స్పెషల్ థింగ్ ఇస్ దేర్ ఇన్ హిస్ స్మైల్. అది ఆయనకి డెఫినెట్గా తెలుసు అనుకోండి. చూడండి, నవ్వుతున్నారు, ఇప్పుడు బ్లష్ అవుతున్నారు కూడా. ఇంకొక క్వాలిటీ చెప్పండి అండి, కొంచెం హెల్ప్ చేయండి. 2 కాదు, ఏదో 3rd, ఇంకా 3. చాలా క్వాలిటీస్ ఉందండి, మంచి క్వాలిటీసే అన్ని. మంచి క్వాలిటీసే చాలా ఉన్నాయండి. ఓకే, ఇంకొకటి పోనీ 3, ముచ్చటగా 3. ఇంకొక క్వాలిటీ కామ్గా ఉంటారు. అంటే ఆయన చాలా క్వైట్ అండ్ కామ్ పర్సన్. ఓకే, సైలెంట్. అన్ని సినోనిమ్స్ చెప్తున్నారేమో. ఎవరన్నారు? మీరన్నారా? ఇటు ఒక్క నిమిషం అండి, రండి ఇక్కడ మీరు ప్లీజ్. సరే, ఇంకొక క్వాలిటీ చెప్పేసి మీ గురించి మీరు చెప్తే కొంచెం నేను చెప్పేస్తాను. ఆయనలో ఉన్న 5 క్వాలిటీస్ ఆయనే చెప్పుకోవాలా? అప్పుడు హెల్ప్ చేస్తారండి. ఇంకేం క్వాలిటీ చెప్పాలి? కుకింగ్ బాగా చేస్తారంటే అది నాకు నిజంగా నాకు తెలియదు. ఒక్కరోజు కూడా నాకు కుక్ చేసి ఇవ్వలేదండి. మరి నేను ఎట్లా? మీరు కుక్ చేసి నేను తిన్నానా? ఎప్పుడు బిర్యానీ పంపించారు కానీ ఆయన కుక్ చేశారని చెప్పలేదండి. మరి ఎట్లా తెలుస్తుంది? బిర్యానీ ఎలా ఉంది? ఇంతకీ బిర్యానీ ఎలా ఉంది? బిర్యానీ అయితే చాలా బాగుంది. సో ఇప్పుడు ఈజ్ వెరీ గుడ్. అయితే ఈజ్ అ గుడ్ కుక్ ఆల్సో. ఇప్పుడే నాకే తెలిసింది. ఇంకొక క్వాలిటీ మేబీ సినిమా రిలీజ్ అయ్యే ముందు నేను ఇంకా ఈ ప్రమోషన్స్ లో తెలుసుకోవాల్సింది చాలా ఉందని ఇప్పుడే అర్థమైంది మీకు కూడా. థ్యాంక్ యూ సో మచ్ శ్రీదేవి గారు. థ్యాంక్ యూ సో మచ్.
సో ఎస్ ఇప్పుడే కొన్ని విషయాలు కూడా బయటపడుతూ ఉన్నాయి. ఆలస్యం చేయకుండా నారా